హాయ్ అందరికీ నమస్తే. నేను నా కూతురు కలిసి పలావ్ చేసామండి. అంటే వెజిటేబుల్స్ ప్లస్ కూరాక్ అంతా వేసి కూడా చేసాము. తనే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియో మీరు చూసి ఆదరిస్తారని హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాము. ఫస్ట్ కూరాక్ తీసుకోవాలి, మళ్ళీ ఆలు తీసుకోవాలి, మళ్ళీ ఎర్రగడ్డలు తీసుకోవాలి, మళ్ళీ క్యారెట్ తీసుకోవాలి, మళ్ళీ టమోటా తీసుకోవాలి, మళ్ళీ బఠానీ తీసుకోవాలి, మళ్ళీ రైస్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలా? ఇవన్నీ తీసుకోవాలి. మళ్ళీ అదైనాక నెక్స్ట్ మనము రెడీ చేసే విధానం చూసుకుందాం. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత స్టవ్ అంటించుకోవాలి, మళ్ళీ స్టవ్ అంటించుకున్న తర్వాత మళ్ళీ నూనె వేసుకోవాలి. అదైనాక ఇంకేమో వేసుకోవాలంటే నూనె వేడవాలి, మళ్ళీ ఎర్రగడ్డలు వేసుకోవాలి, మళ్ళీ ఇంకో కొన్ని వేసుకోవాలి, ఇంకా కొన్ని ఇంకో కోసము ఇంకా వేసుకోవాలి. ఇంకా కోసం వేస్తే ఫస్ట్ ఎర్రగడ్డలు బాగా వేడవ్వాలి, మళ్ళీ చాలా ఎర్రగా అవ్వాలి. మళ్ళీ కావాల్సింటే టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని 5 మినిట్స్ తర్వాత టమోటాలు 5 మినిట్స్ తర్వాత టమోటాలు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఇంకా ఉండే కదా. టమోటాలు కాదు, ఎర్రగడ్డలు ఇంకా వేడవాలి. అప్పుడే వేడైపోయినాయి. ఇప్పుడు టమోటాలు వేసుకుంటాము. చూడండి, ఇప్పుడు టమోటాలు ఇంకా ఎట్లా అంటా ఉంటుంది. మళ్ళీ మనం క్యారెట్ వేసుకోవాలి, మనము ఆలు వేసుకోవాలి కొంచెము, మళ్ళీ దాంతోపాటు బఠానీలు కూడా వేసుకునేయాలి. బఠానీలు కొంచెం బఠానీలు కూడా వేసుకోవాలి. వేస్తూ ఉంటాం చూడండి. చెప్పేసామా? గింజర్ పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ పసుపు కారం పొడి వేసుకోవాలి, మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కూరాకు వేసుకోండి. బాగా కొంచెం ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. బాగా వేగాలి. ఈ నూనె అనేది పైనకి ఇలా బుడగల్లాగా వస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇది వెజిటేబుల్ ప్లస్ కూరాక్ అంతా కూడా వేసినాము. పాలాకు మరియు మెంతాకు మరియు పుదీనా మరి కొత్తిమీర అన్నీ కూడా వేసి బాగా చేసాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాము. అందుకని ఈ గ్లాస్తో మీరు 4 గ్లాసులు పోసుకోండి, లేదా 5 గ్లాసులు పోసుకుంటే ఎంత తరకారీ అన్నీ వేసినాం కాబట్టి అది ఉడకాలంటే 5 గ్లాసులు కావాలి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు తిప్పల్లా. ఇలా అయిన తర్వాత మనము కుక్కర్ని పెట్టుకొనేసి 3 విజిల్ వేయించుకోవాలా. అదైన తర్వాత బాగా వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. ఉప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే తగినంత, మీకు తగినంత ఉప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. స్మెల్ చాలా సూపర్గా ఉందండి. పలావ్ టేస్ట్ వేసి చెప్తాను, మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది పలావ్. వేడివేడిగా పలావ్ రెడీగా ఉంది తినడానికి.